ఎవరైనా స్టార్టింగ్ ప్రే చేస్తారా? సరే, ప్రే చేసుకుందాం. స్తుతి 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 మహాగరుడ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ మహోన్నతమైన నామను బట్టి నీకు అనేక వందనములయ్యా, నీకు అనేక స్తోత్రములు తండ్రి. నేటి దినమున తండ్రి ప్రభువా, ఇదిగో ఈ గాస్పల్ మీట్ ద్వారా తండ్రి మరొక దినమున నీ సన్నిధిని కూడుకొనగల భాగ్యం ఇచ్చిండా ప్రభువా. ఇటు భాగ్యమును బట్టి నీకే ప్రణతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, మేమున్నది తండ్రి ఈ 2024వ సంవత్సరంలో తండ్రి ఆఖరి కొన్ని గంటల్లో మేము ఉన్నాము తండ్రి. ఇదిగో ఈ సంవత్సరం అంతయు నీవు చేసిన మేలులను బట్టి నీకు ఎన్ని స్థుతులు సమర్పించుకున్నా నీ రుణము తీర్చలేము దేవా. ఎన్నో మేలులు తండ్రి, ఎన్నో అద్భుత కార్యములు తండ్రి ప్రవ్వా. ఇదిగో మమ్మల్ని లేవనెత్తి ఈ రోజు నిన్ను స్తుతించుటకు, నీకు కృతజ్ఞతగా ఇదిగో నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రవ్వా ఈ స్థలం నుండి నిలబెట్టి ఉన్నారు తండ్రి. అటు విధముగానే తండ్రి నీవు మాకు చేసిన మేలు అన్నిటినీ కూడా తండ్రి మరిచిపోతున్నట్లుగా తండ్రి దావీదు భక్తుడు అంటున్నారు కదా, యెహోవా చేసిన మేలులు నీవు ఏదియూ మరవవద్దు అంటున్నాడు తండ్రి. అలాగున తండ్రి నీవు చేసిన ఉపకారముల్లో దేనిని మరొక విడవక ఎడబాయక తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించబోచుండగా తండ్రి మా యొక్క ఆరాధన అంతట్లోనూ మీరే తోడైనటువంటి నడిపింప చేయండి తండ్రి. వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి హృదయముల్లో ఇదిగో వారి జీవితంలో నీవు చేసిన కార్యములు బట్టి స్తుతించుండగా వారి స్థుతిని మీరు అంగీకరించండి తండ్రి. ఇంకనూ రావాల్సిన వారు అనేకులే ఉండగా వారందరినీ కూడా తండ్రి ప్రవ్వా ఈ స్థలం నాకు త్వరితగా తోలుకు రమ్మని ప్రార్థన చేయుచుండగా నీ చిత్తము నెరవేర్చి ఇదిగో ప్రారంభంలో ఉన్న మమ్మల్ని ముగింపు వరకు నీ ఆత్మ సహాయం చేత నడిపింప చేయమని ప్రవేశనామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా పాట పాడతారా? సరే, పాట పాడుకోండి. జీవనాద జీవరాజ శ్రేష్ఠ దానకారుడా, జీవనాద జీవరాజ శ్రేష్ఠ దానకారుడా, మహిమరూపదారుడా, మావినతులందుకొనుము మహిమరూపదారుడా. ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము, ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము, అన్ని మేలు మరువకున్నా అధికమైను సౌఖ్యము, అన్ని మేలు మరువకున్నా అధికమౌను సౌఖ్యము, జీవనాద శ్రేష్ఠ దానకారుడా. షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సంవత్సరంలో దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యంని కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవునికి ధన్యవాదంతో స్తుతి చేసుకుంటూ ఆయన యొక్క ఆరాధనలో ఏకీభవిద్దాం. అయితే ఈ యొక్క ద లాస్ట్ ఆఫ్ 2024లో ఉండగా, ద లాస్ట్ డే ఆఫ్ 2024లో మనం ఉండగా
మనము ప్రతి దినము కూడా ఈ సంవత్సరంలో ప్రతి దినము కూడా దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన అంశం నిమిత్తము ప్రభువా ఇదిగో ఈ విషయంలో నీ సహాయం కావాలని మిక్కిలిగా ప్రార్థించువారుగా ఉన్నాము. అయితే ఆ ప్రార్థనలకి దేవుడు కొన్ని వాటికి సమాధానం ఇచ్చేవారుగా ఉన్నప్పటికీ మరి కొన్ని వాటికి మనము సమాధానము పొందుకోలేక ఉన్నామేమో. అయితే ఈ రోజున మనందరిలో ఆ యొక్క ప్రశ్న అనేది మిగిలిపోతుంది. దేవా ఇదిగో ఈ యొక్క అంశము నిమిత్తము లేదా నా ఉద్యోగం నిమిత్తము, నా కెరియర్ కోసము లేదా నా హెల్త్ కోసము నా ఇయర్ అంతా కూడా నేను ప్రార్థన చేశాను కదా. ఎవ్రీడే కూడా ఎర్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఎవ్రీడే ప్రేయర్ చేస్తూ ఉన్నాను. బట్ స్టిల్ నాకు ఇంకా ఎందుకు ఈ విషయంలో నీ నీ యొక్క చిత్తం ఏంటో నాకు ఎందుకు తెలపలేదు అన్న ఒక ప్రశ్న మనం కలిగిన వారుగా ఉంటాం. అయితే ఇటువంటి ప్రశ్ననే మీ యొక్క జీవితంలో కూడా మీరు కలిగి ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా, ఏమని? ఇదిగో మిక్కిలిగా ప్రార్థించినప్పటికీ నాకు సమాధానం లేదని నిరుత్సాహం కలిగి ఉన్నవారుగా మనం ఉండకున్నట్లుగా దేని గురించి ఆలోచించాలట? ఆ యొక్క ప్రార్థనకి ఎందుకు సమాధానం రాలేదు అని ఆలోచన చేయవారుగా ఉండాలంట. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా చెప్తారు కదా, ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే సొల్యూషన్ ఫైండ్ చేయడం మొదలు పెట్టాలి అని జనరల్గా చెప్తుంటారు. అలాగనే ఈరోజు మనం చేసే ప్రార్థనలకు సమాధానం రాలేదు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించలేదని చింతించకుండా ఎందుకు రాలేదు అనగా నాలో ఏదైనా మిస్టేక్ ఉందేమో, దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలని దేవుడు మరి కొంచెం సమయము ఇది నెరవేర్చకుండా ఆపుతున్నారేమో, ఇంకొంచెం డిలే చేస్తున్నారేమోనని గ్రహించుకుని మనము మాడిఫై చేసుకునే వారుగా మనం ఉండాలి. మనల్ని మనం సరిదిద్దుకునే స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అయితే మన దేవుడికి అనేకమైన నామములు ఉన్నాయి. ఇమ్మానుయేల్ అని పేరుంది ఆయనకి, రక్షకుడు అని పేరు ఉంది. అలాగనే కీర్తన 65:2లో ప్రార్థన ఆలకించువాడు అని పేరు కూడా ఉంది. అయితే దేవుడు మనకందరికీ తెలుసు, ఎటువంటి వారి ప్రార్థన అయినా సరే ఆయన ఆలకించువాడని తెలుసు. అలాగనే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో ఉంది కదా, అక్కడ ఆయన ప్రార్థన ఆలకించుటలో కానీ లేదా న్యాయము తీర్చట్లో కానీ పక్షపాతము చూపేవాడు కాదంట. 34వ వచనంలో ఉంది కదా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. భక్తుడు అంటున్నారక, దేవుడు ఈరోజు నీవు ఎలా ఉన్నావు లేదా నీ నేచర్, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి నీ ప్రార్థన ఆలకించేవారు కాదు. ఇవన్నీ చూసి నీకు మేలు చేసేవారు కాదు. నీవు దేవుని యందు ఎంత హానెస్ట్ అండ్ ట్రస్టబుల్గా ఉన్నావో దానిని బట్టి దేవుడు నీకు నీ ప్రార్థన ఆలకించువారుగా, నీ యొక్క మొరను విన్నపించి నీకు మేలులు నీ జీవితంలో జరిగించువారుగా ఉంటారు. ఈరోజున మనం చూద్దాం, మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే గల కారణం యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఇక్కడ 1వ వచనంలో ఏమనుంది? ఇదిగో రక్షించడానికి ఆయన హస్తములేవి చిన్నగా కాలేదట, లేదా మన ప్రార్థన వినడానికి ఆయన చెవులు మందముగా కూడా లేవట. ప్రభు అంటున్నారు, అయితే ఆయన చేతులు కురుచు కాదు, ఆయన చెవులు మందగిల్లలేదు. బట్ మనకింకా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదంటే అది ఉన్న మన స్థితిని బట్టి, మనలో ఉన్న పాపమును బట్టి మనకు సమాధానం రావట్లేదని ఇక్కడ 3వ లైన్లో ఉంది. ఏమని? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి అడ్డముగా ఏముందంట? మనం చేసే పాపములే, మనం చేసే క్రియలే మన ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుకుంటున్నాయన్న విషయమును మనం ఈ రోజున గ్రహించగలిగి ఉండాలి. ఈరోజు 24 ఇయర్ అంతట్లో చేసిన ప్రార్థనలకు సమాధానం రాలేదంటే ఆ పర్టికులర్ విషయంలో నీవు ప్రార్థించిన ఆ యొక్క థింగ్స్లో నిన్ను మార్చుకోవాల్సిన మరికొన్ని మిగిలిపోయి ఉన్నాయేమో. అవి నువ్వు మార్చుకుని మరింత పర్ఫెక్ట్ కావాలని, మరింత ది బెస్ట్ పర్సన్గా నీవు ఆ విషయాల్లో మారాలని నీకు ఆ విషయంలో ప్రభు సమాధానమే ఇవ్వటము కొంచెము ఆలస్యం చేస్తున్నారేమో. ఈరోజు వాక్యం ఉన్నవారుగా మనమందరం కూడా రియలైజ్ అవుదాం.
ఈరోజు ఏ విషయమును బట్టి ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో మరింత లోతుగా ఆలోచించు. మరింత లోతుగా ఈ విషయం పట్ల నన్ను నేను ఎలా మార్చుకోవాలని ఒకసారి నువ్వు నీతో నేను మాట్లాడుకొని, అనలైజ్ చేసుకొని, దేవుని వాక్యము తగినట్లుగా నిన్ను మార్చుకున్నట్లయితే నీ ప్రార్థనకి తప్పక జవాబు అనుగ్రహించబడుతుంది. అలాగనే కీర్తన 66:18 ఉంది కదా, ఒకసారి వాక్యంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు భక్తుడు అంటున్నారు కదా ఇక్కడ, ఇదిగో మనము చేసే క్రియల రూపంలో మాత్రమే ఇది పాపము అని చెప్పేటందుకు లేదు. మన హృదయంలో వచ్చే తలంపు కూడా ఆ దేవునికి ఇష్టం లేనిదైతే అది పాపంగానే లెక్కింపబడుతుందని చదవబడిన వాక్యమును బట్టి మనం తెలుసుకోగలం. ఏమనుంది ఇక్కడ, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపపోవును. అంటే నీ థాట్స్లో కూడా నువ్వంతా ప్యూర్గా ఉండాలి, నువ్వంతా దేవునికి దగ్గరగా ఉండాలి. అటువంటప్పుడే నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడుతుందని నేటి దినమున వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరంలో మనం చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలకి ప్రార్థనకి జవాబు రాలేదని చింతిస్తున్న వారుగా కాకున్నట్లుగా దేవుడు మనకి ఆ విషయంలో మనల్ని మనం ఎలా మార్చుకోవాలో తెలియచెప్తున్నాడు అన్న గ్రహింపు కలిగిన వారుగా మనల్ని మనం మార్చుకుని ప్రార్థనలకు సమాధానం పొందుకొని ఉండే కృపా భాగ్యము దేవాతి దేవుడు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ ముగింపులో కూడా దేవుడు మనతో నుండి ప్రతి దినము కూడా మనల్ని కంటికి కనిరెప్పవలే కాచి ఉండి ఏ అపాయము కూడా మన గుడారంలో రానివ్వకుండానట్లుగా ఆయనే ముందు అడ్డుకొని ఇదిగో క్షేమముగా, సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా ఈరోజు ప్రభు మనల్ని నిలబెట్టి ఉన్నారు కదా. ఇదిగో నీ కృపే లేకపోతే ప్రభువా నేనేమైపోదునోనయ్యా. ఇదిగో ఈ 24వ సంవత్సరంలో నేను నిన్ను ఎంచుకొనకపోతే ఉంటే, నీవు నాతో ఉండకపోతే ఉంటే నేనేమైపోతున్నా అయ్యా ప్రభువా. ఇదిగో నాశనకరమైన గోతిలో నేను పడిపోయినప్పుడు నీ చెయ్యి నాకు కనబడుతుందయ్యా. ఇదిగో నీ వెలుగు నా మీద ప్రకాశింపచేసావయ్యా. ఇదిగో ఆ పాపములో నీవు పడిపోవద్దు, ఆ బురదలో నీవు దిగి నిన్ను నువ్వు మురికి చేసుకోవద్దు అంటూ ప్రభువా నీ వాక్యముతో నా హృదయమును కడిగి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు కదయా. నీకు అనేక వందనములు తండ్రి. ఏమిచ్చినను నీ రుణము తీర్చలేమయ్యా ప్రభువా. నీ ప్రేమ ఈ లోకంలో ఉన్నదానికి దేనితోనూ వెలకట్టే ఏదియూ సరితూగేది లేదు తండ్రి ప్రభువా. ప్రభువా నీ ప్రేమను వర్ణించటానికి తండ్రి పదములు చాలవయ్యా ప్రభువా. నీతో ఉంటే ప్రభువా ఇదిగో జీవితము ఎంత రంగులమయముగా ఉంటుందో అనే విషయమును ఇదిగో ఈ సంవత్సరమును మాకు చూపించి ఉన్నారు తండ్రి ప్రభువా. ఇదిగో నీతో ఉంటే ఇదిగో అది ఏ బాట అయినా పువ్వుల బాటలాగానే ఉంటుందని తండ్రి మా కష్టాలలో కూడా నీ చేయనందించి నడిపించారు తండ్రి. దేవా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నీవు చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకుంటూ స్తుతి చేయుటకు వెళుతున్న మా మధుల్లో మీరు నివసించండి తండ్రి. ఇదిగో మేము ఈ స్థలమునందు కూర్చుండి చేస్తున్న ప్రతి ఒక్క స్తుతి నీ సింహాసనం యొద్దకు చేరుతుందని నమ్ముతున్నాం తండ్రి. అందరము కలిసి ఇదిగో
దేవుడు మనకి చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? అందరూ మీరున్న స్థలముల్లో మ్రోకరించి ప్రభువా అంటూ ఇదిగో ఆయన యొద్దకు చేరుదామా? నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటలైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటలైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేనే లేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను. అవునయ్యా, ఇదిగో ఈ సంవత్సరంలో నీవు నాతో లేకపోతే తండ్రి నేను జీవించి ఉండలేకపోతున్నామో తండ్రి. ప్రభువా, నీ సహాయము ఉండబట్టే తండ్రి నేను ఇంకా సజీవముగా ఉండగలిగాను తండ్రి. నీ తోడు ఉండబట్టే తండ్రి ఇదిగో నేను ఇంకా నిన్ను స్తుతిస్తూ ఉండగలిగినా తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రభువా, ఇదిగో నీ కృపను మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమే గడిచిన జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమే గడిచిన జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రభువా, ఇదిగో నా ప్రాణములకు ఆధారమై నడిపించావు తండ్రి. ఇదిగో ఎంత బాధలో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా, ఇదిగో నేను నీకు నానంటూ తండ్రి నీ సహాయమును అందించావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, ఇదిగో వెళ్ళబోతున్న నూతన సంవత్సరములో కూడా తండ్రి నీ సహాయమును నాకు అనుగ్రహించుండయా. నా ప్రాణముకు నీవు ఆధారమునై ఉండండి నా దేవా. ప్రభువా, నీ సహాయం కోరుకుంటున్నాను తండ్రి. నీ కృపను ఇదిగో నీ కని చూపను మా మీద నుంచి దూరంగా తండ్రి. ప్రభువా, 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 నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ప్రభువా, సహాయం కావాలయా. ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలో ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే
సదాకాలము నీతో నేను జీవిస్తానే, కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే, చిరకాలము లోకంలోనే ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నిన్ను చేతితో మలచి నన్ను విరచి సరిచేయరాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను మలచి సరిచేయరాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా లోకంలో ఇదిగో ఏదో ఉందంటూ తండ్రి లోకం వైపు పరుగులెడిగాము తండ్రి ప్రభువా, కానీ ఇదిగో చివరికి మేము తెలుసుకున్నామయ్యా లోకంలో ఏమీ లేదని మేము తెలుసుకున్నామయ్యా. ఇదిగో సమస్తమును నీలోనే ఇమిడి ఉన్నదని తెలుసుకున్నాము తండ్రి ప్రభువా. ఈ రోజున తెలుసుకున్న మేము మరలా నీ వద్ద నుంచి దూరముగా పోవద్దు తండ్రి ప్రభువా. ఇదిగో నిన్ను విడిచి ఎంత మాత్రమును మేము వెళ్ళిపోవద్దు తండ్రి ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరములో ఇదిగో నిన్ను నేను పట్టుకున్న రీతిని బట్టి తండ్రి నూతన సంవత్సరంలో కూడా మరింత గట్టిగా తండ్రి పట్టు వెదలక నిన్ను పట్టుకుని ఉండే భాగ్యముని మీరు మాకు అనుగ్రహింప చేయండి అయ్యా. అందరం చెప్దామా? అవును తండ్రి, అవును నా ప్రభువా, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. దేవా నీకు అనేక వందనములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇదిగో లెక్కించలేని మేలులతో తండ్రి ఈ సంవత్సరమును మమ్మల్ని నింపి ఉన్నావు తండ్రి. ఇదిగో ఎంతో కష్టతరమైన స్థితులు తండ్రి, పరిస్థితులు తండ్రి, ఇదిగో ఆ స్థితి నుంచి మేము ఇంకా పైకి తేలలేమేమో అనుకున్నాం తండ్రి. కానీ ఇదిగో ఆ చీకటి కోతులో మేము పడిపోతున్నా ఇదిగో వెలుగుగా మా యొద్దకు వచ్చి నీ చేతిని అందించావు తండ్రి. నీ చేయి సహాయమే లేకపోతే ఇదిగో నేనేమైపోదునో తండ్రి. ఇదిగో ఈ లోకంలోనే ఉండకుండా వెళ్ళిపోదుమేమో తండ్రి. కానీ నీ ప్రేమ నన్ను విడవలేదయా, నీ కృప నన్ను విడిచిపోలేదయా. ఇదిగో లోకంలో ఉన్న బంధువులందరూ విడిచిపెట్టినా, లోకంలో ఉన్న స్నేహితులందరూ వదిలిపెట్టినా ప్రభువా నేను నీకున్నానంటూ తండ్రి ప్రభువా పరమ తండ్రివై మీరే మా యొద్దకు వచ్చారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా ప్రభువా. ఎన్నో మేలు తండ్రి, ఎన్నో మేలు తండ్రి. ఇదిగో ఊహించని రీతిగా తండ్రి, ఆశ్చర్య రీతిగా తండ్రి ప్రతి ఒక్క మేలును మా యందు జరిగిస్తూ వచ్చారు తండ్రి. ఇదిగో నీ సాక్షులుగా మమ్మల్ని ఉండమంటూ ఈ రోజున నిలిపి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మేము ఇలాగ సజీవముగా నిలిచి ఉన్నామంటే నీ కృప తండ్రి. అందుకు మేము గొప్పగా సాక్ష్యం ఇవ్వగలము తండ్రి. నిన్ను స్తుతించడానికి గలమునిచ్చావు తండ్రి.
నేను ప్రార్థించడానికి ప్రార్థన హృదయమును మాకు అనుగ్రహించారు తండ్రి. ఇదిగో నీ సువార్తను చాటి చెప్పడానికి తండ్రి ఈ గాస్పల్ అనే మీటిని మరి మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ఇదిగో ఈ మీటి ద్వారా మాకు చేసిన మేలు ఎన్నో అయితే మా మిత్రులకు చేసిన మేలు కూడా మరెన్నో ఉన్నవి తండ్రి. ఇదిగో ప్రార్థన ఆలకించువాడా అని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అవును తండ్రి, ఇదిగో ప్రార్థన ఆలకించిన విషయంలో ఏమాత్రము పక్షపాతము చూపు దేవుడు నీవు కాదు తండ్రి. ఏమాత్రము పక్షపాతము చూపు దేవుడు నీవు కాదు. ఎంత దీన స్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీవు తక్షణమే ఆలకించువాడు తండ్రి. ఇదిగో నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే నీకు నువ్వు తండ్రికి నీ మధ్య పాప క్రియలు అడ్డముగా ఉండిపోయాయేమో. వాటిని అన్నిటినీ ప్రభు నేటి దినమున బద్దలు చేయమని చెప్తున్నారు కదా. ఇదిగో అవును తండ్రి, ఏ క్రియలో పాపం చేసి ఉన్నామో, ఏ హృదయ ఆలోచనలతో పాపం చేసి ఉన్నామో ప్రభువా, ఈ రోజున మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఆ పాపము జోలికి మేము మరలా పోము. నా ప్రార్థనకి జవాబు ఇయ్యండియా అని ప్రభువుని వేడుకుందామా. ప్రభువా నీకే ప్రణతులయా, నీకే స్తోత్రములు తండ్రి. దేవుడు చేసిన కార్యములన్నీ తలంచుకుంటూ ధన్యవాదముతో స్తుతి పాడదామా. ఇదిగో కోట్ల కొలది స్తుతులిచ్చినా నీకు సరిచాలవయ్యా. ఇదిగో పరిశుద్ధులైన దేవదూతలు పరమనందు తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నేను స్తుతిస్తున్నా. ఇదిగో ఈ దీనురాలునైన నా స్తుతులు కూడా నీవు కోరుకుంటున్నావయ్యా. ప్రభువా నిత్యము మా జీవితం నందు స్తుతి కలిగి ఉండే భాగ్యము నీ అండు తండ్రి. ప్రభువా నిజమైన దేవుడు మీరు తండ్రి, సజీవమైన దేవుడు మీరు తండ్రి. ఇదిగో న్యాయమైన దానిని తెలుసుకునే భాగ్యమునిచ్చిన ప్రభువా, నేను స్తుతించుటకు కూడిగా నన్ను మా అందరి స్థుతులను మీరు అంగీకరించండి నా దేవా. విశ్వాసముతో నేను స్తుతించి పాడగల గలమును మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. నా జీవిత కాలమంతయు తండ్రి ప్రభువా, ఇదిగో ఇలాగున నీ సాక్షిగా జీవించాలని ఉందంటూ ప్రభువుని స్తుతిద్దామా. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించేదను. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నా జీవిత కాలమంతా ఇలా సాక్షిగా జీవితును. నా జీవిత కాలమంతా నీ సాక్షి జీవితును. ధన్యవాదముతో అందరము కలిసి దేవునికి స్తుతి చెల్లిద్దామా. నా యేసునాథా నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా. నా యోగ్యతకు మించిన
ఇచ్చిన నీకు వందనము. అడిగిన వాటి కంటే అధికముగా నిచ్చిన నీకు వందనము. ధన్యవాదముతో స్తుతి పాడేదాము. అవునా, అందరము కలిసి దేవునికి స్తుతి చెల్లిద్దామా? ఇదిగో నీవు అడిగిన దానికంటే, నీవు కోరిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇచ్చి దీవించారు కదా ఈ సంవత్సరం అంతా. ప్రభువా, ఇదిగోనయ్యా, నేను ఇది కోరిన దానికంటే ఎంతో ఎక్కువ ప్రభువా, అయినప్పటికీ నీవు మాకు అనుగ్రహించి ఉన్నావు దేవా. నీవు చేసిన మేలులకు ఏమని స్తుతి చెల్లించగలను తండ్రి? ఇదిగో ఎంతగా స్తుతి చెల్లించగలను నా ప్రభువా. ప్రభువా, నీకే స్తుతులు తండ్రి. ప్రభువా, నీకే వందనములు తండ్రి. ప్రభువా, అవును తండ్రి, నీవు చేసిన ఉపకారముల్లో ఎన్నో తండ్రి, ఎన్నో తండ్రి, వాటన్నిటినీ మేము తలస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడని ఇదిగో గలమెత్తి నేటి దినమును మేము చెప్పుకొనగలము తండ్రి. ప్రభువా, అట్టి విధముగా బలమైన స్థితిలో మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదించావు తండ్రి ఈ సంవత్సరం అంతా. అందుని బట్టి నీకు స్తోత్రములయా, వందనములు తండ్రి. ప్రభువా, ధన్యవాదముతో స్తుతి పాడేదము నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనా. కోటి కోటి స్తుతి వందనా. కోటి కోటి స్తుతి వందనా. దేవా, నీకు స్తోత్రములయా. దేవా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, ఇదిగో స్తుతులు సమర్పించుకుంటున్నాము నా ప్రభువా. ఎన్ని మేలులో తండ్రి, ఎన్ని ఆశీర్వాదములో తండ్రి. ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితిలోనూ నీ హస్తమునిస్తూ ఇదిగో తోడున్నానంటూ తండ్రి. ప్రభువా, ఇదిగో 2024 సంవత్సరముల మొదటి దినమున ఇచ్చిన వాగ్దానములన్నిటినీ కూడా తండ్రి ఈ సంవత్సరములో మా యందు బహుగా నెరవేరుస్తూ నడిపించి ఉన్నారు తండ్రి. ప్రభువా, ఇటువంటి నెరవేర్పును బట్టి నీకు స్తోత్రములయా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, ప్రభువా, నీవిచ్చు వాగ్దానములన్నీ కూడా మా యందు తప్పక నెరవేరునని వాక్యలేఖనములు సెలవిస్తున్నాయి తండ్రి. అవును తండ్రి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు అన్నట్లుగా తండ్రి నీ వాగ్దాన ఫలములు మా ఈ సంవత్సరములో సంపూర్ణముగా అనుగ్రహింపచేశారు తండ్రి. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభువా, మరి రేపటి దినమున తండ్రి 2025 సంవత్సరంలోనికి మేము నూతనముగా అడుగు పెట్టబోచుండగా తండ్రి నూతనమైన దీవెనలతో తండ్రి, నూతనమైన ఆశీర్వాదములతో తండ్రి. ప్రభువా, ఘనముగా ఇదిగో మా ఈ నూతన సంవత్సరమును మేము ప్రారంభించగలగల కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రభువా, ఇదిగో మరి రేపటి దినమున వాగ్దానములు తీసుకున్నట్టుకు మేము సిద్ధము కలిగి ఉండగా తండ్రి, ఇదిగో ఏ విషయమునైతే మీరు మాకు తెలియచెప్పాలనుకుంటున్నారో, ఏ విషయములో మేము ఇదిగో అపాయములో పడిపోకున్నట్లుగా ముందుగానే మాకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నారో తండ్రి, అటు వాగ్దానములన్నిటినీ రేపటి దినము కొరకు మా కొరకు పొందుపరిచి ఉన్న నా దేవా, ఆ వాగ్దానములన్నీ మేము అందిపుచ్చుకునే నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఆ వాక్యమును బట్టి మేము దానికి తగిన రీతిగా మా ప్రవర్తనను సరిచేసుకుని నీ అందు విధేయులా నడుచుకున్నట్లు భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రభువా, ప్రభువా, ఈ సంవత్సరంలో మా జీవితము మీకు అప్పగించుకున్నాం తండ్రి. మా యొక్క ప్రతి ఒక్క విషయములోను, ప్రతి ఒక్క పరిస్థితిలోను సమస్తమును నీ చేతికి అప్పగించుకొని ఉండగా తండ్రి గొప్ప రీతిగా తండ్రి దీవించు నడిపించారు తండ్రి. అలాగనే నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతుండగా తండ్రి మా యొక్క జీవితముల అన్నిటినీ నీ చేతికి సమర్పించుకొని ఉండగా తండ్రి
నీ సహాయమును నీ సమాధానమును ಎಲ್ಲರಿಗೂ మీరు తప్పక అనుగ్రహింపజేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో మీరు అంటున్నారు కదా తండ్రి, నీ యొక్క దీవెన, నీ యొక్క కాపుదల మాకు మాత్రమే కాదు కానీ మీ తరతరముల వరకు వచ్చినని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభువా, ఇదిగో ఆ రోజున మీరు అబ్రహామును దీవించారు తండ్రి వాగ్దానం ఇచ్చి, నీ యొక్క సంతానమును ఇసుక రేణువుల కంటే విస్తరింపచేయదునని, ఇదిగో ఇసుక రేణువుల కంటే గొప్పగా హెచ్చిస్తూ నేటి దినమున మేమందరము కూడా ఇజ్రాయేలీలుగా ఇదిగో అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నాం తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ. అటు విధముగా తండ్రి నీ వాగ్దానము తరతరముల వరకు నెరవేర్చబడునని ఇదిగో ఈ యొక్క ఉదాహరణ మాకు తెలియచెప్పుతుండగా, అటు విధముగా తండ్రి నీవు ఇచ్చు ప్రతి వాగ్దానము కూడా తండ్రి ప్రవ్వా చిరకాలము వరకు మా యందు సంపూర్ణముగా నెరవేర్చబడుతూనే వస్తుందని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. అటు విధముగా ఇదిగో యవన కాలంలో మేము తప్పిపోకుండాట్లుగా తండ్రి, త్రోవ మరలకుండాట్లుగా తండ్రి, ఈ సంవత్సరమందు మమ్మల్ని కాచి కాపాడినట్లుగానే తండ్రి, ఇదిగో రాబోయే సంవత్సరమునందు కూడా మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని భద్రము చేయండి నా ప్రభువా. నేటి దినమున వాక్యంలో మేము తెలుసుకున్నాం తండ్రి, హృదయ ఆలోచనలో కూడా పాపము చేయకూడదని. ఇదిగో ఈరోజు విన్న వాక్యమును బట్టి ఎటువంటి పాపము చేయని వారుగా తండ్రి నీ అందు వాగ్దానము తీసుకుంటూ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే కృపను మరి మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. నీ నిత్య సన్నిధిలో నిత్యమును మమ్మను ఉల్లసింపచేస్తూ నిత్య ఆనందములతో మీరు మమ్మల్ని నింపబోతున్నారని విశ్వాసం కలిగి ఉండగా సమస్త విషయములందరినీ జయమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఈ సాయంత్రకాల సమయం నందు ప్రతి మందిరములోనూ జరగబోయే వాచ్ నైట్ సర్వీస్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఘనముగా జరిపించండి నా ప్రభువా. ప్రభువా మరి అలాగునని రేపటి దినమున జరగబోయే నూతన సంవత్సర ఆరాధన అంతటిలోనూ కూడా మీరే తోడే నీడండి నడిపింప చేయండి తండ్రి. ప్రతి ఒక్క మందిరములోనూ నీ ఆత్మను ఉంచండి నా ప్రభువా. వచ్చి వారందరికీ నీ దీవెనలు అనుగ్రహింపచేస్తూ ఇదిగో నూతన సంవత్సర ఈవులతో తండ్రి వారి హృదయములను నింపుతున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో వారు వెళుతున్న క్లిష్టతరమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడి ఇదిగో సంతోషకరముగా వారి జీవితంలో మెరుగుదిద్దుతున్నామని నమ్మిక కలిగి ఉండగా ఈ యొక్క కృపను ధారాళముగా అనుగ్రహిస్తున్నావని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. ఇటు విధముగా తండ్రి ఇదిగో ఈ యొక్క 31st నైట్ యవన కాలంలో ఇదిగో యవనులు త్రోవ తప్పుతూ ఇదిగో అల్లరి పనులు చేస్తూ ప్రాణం మీదకి తెచ్చిపెట్టుకుని వారుగా ఉంటారేమో తండ్రి. ఇదిగో అటువంటి వారిని అందరిని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ యొక్క భద్రతను నీ యొక్క రక్షణను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఏ ఒక్కరి కుటుంబంలో విషాదము నెలకొనుకుంటున్నట్లుగా తండ్రి నీ యొక్క కృపను కాపుదలను అనుగ్రహింపచేసి నడిపింపజేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ రోజున మీటికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారి అంతరంగం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నీ జవాబును అనుగ్రహింపచేస్తూ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నూతన దీవెనలతో వారి జీవితములను వారి కుటుంబముల యొక్క జీవితములను ఇదిగో బహుగా దీవించి నడిపిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి ఏ విషయం వరిస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు కానీ సమస్త విషయముల్లో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభువా. ఈ దేశమును రాష్ట్రమును లోకమును ప్రపంచమును సమస్త మానవాళిని మీరు జ్ఞాపకం చేసుకున్న వారే తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఇదిగో నీ కృప చొప్పున దీవించి నడిపింపచేయమని ప్రార్థనలో అడిగినవన్నీ కూడా పొందుకున్నామని విశ్వాసం కలిగిన వారే ఇదిగో ఈ సంవత్సరంలో నీవు చేసిన మేలులను బట్టి మరొక మారి నీకు స్తుతి చెల్లించుండగా తండ్రి నీ యొక్క కృప చొప్పున నీ దీవెనలను అనుగ్రహింపచేయమని నజరేయుడైన ప్రభుయేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమె. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నాడు మన ఆహారం నడుమకు దయచేయము, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమానంతరం నువ్వెన్నావు తండ్రి. ఆమె. ప్రవేశ రక్తం జయం అపవాదికి రహలేం, ప్రవేశ రక్తం జయం అపవాదికి రహలేం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి ఇంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయములు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమునా సాద్విలాస్. ప్రైజ్ లార్డ్ అందరికీ. Praise the Lord. Praise Lord. And I'm wishing you advance a very, very happy new year to you all.